ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కలు. మన సాంప్రదాయ పిండి వంటకాలలో ఒకటైన చెక్కలు తయారు చేయబోతున్నాం. పండగల సందర్భంగా లేదా టీ టైం స్నాక్గా అద్భుతంగా సెట్ అయ్యే ఈ క్రిస్పీ వంటకం ఎలా తయారు చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఇంట్లో తక్కువ టైంలో చెక్కల పీట కూడా లేకుండా ఎన్ని వందల చెక్కలైనా పర్ఫెక్ట్ టేస్ట్తో తయారు చేసే చెక్కల కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మరి మొదలు పెడదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. 2 కేజీల బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పిండి మరలు మెత్తటి పౌడర్ లాగా చేయించుకుని తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో గ్రోసరీస్లో దొరికే నార్మల్ బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వారిలో మీరు కూడా ఒకరేనా? అలా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క పేస్ట్ వేయడం వల్ల చెక్కల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది అమాంతరం పెరిగిపోతుంది. అయితే ఈ పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఒక మిక్సర్ జార్లో 8 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడే పచ్చిమిర్చిని తీసుకోండి. నేను 2 కేజీల బియ్యానికి సరిపడా మెజర్మెంట్ ని చూపిస్తుంది. 2 ఇంచ్ అల్లం ముక్కని కూడా ఇలా పీల్ తీసుకొని సన్నని ముక్కట్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కరేపాకుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకుని వేసుకొని నీళ్ళేం వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చెక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1/2 కప్పు సాయిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పిండిని ఒకసారి జల్లెడ పెట్టుకుందామండి. ఏమైనా పిండి ముద్దల్లాగా అనిపిస్తే జల్లెడలో వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని జల్లెడ పట్టి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుంటాను. ఇందులోనే ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వులు, సాయిపప్పుని కూడా వేసుకోవాలి. ఇందులోనే నేను కారాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి కారాన్ని కలుపుకొని వేసుకుంటాను. మీరు ఈ కారపొడి లేకపోతే నార్మల్ కారపొడినైనా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులో 4 స్పూన్స్ నెయ్యిని కొంచెం వేడి చేసి వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో నూనెనైనా లేదంటే డాల్డానైనా వేసుకోవచ్చు, కాకపోతే వేడి చేసే వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని 1.5 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరేపాకుని వేస్తుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 చేతులతో ఇలా రబ్ చేసినట్టు చేసుకుంటే ఎక్కడా పచ్చిమిర్చి పేస్ట్ అనేది గడ్డల్లాగా అనిపించదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో బాగా వేడి చేసిన నీళ్లు కొంచెం వేడిగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. నీళ్లు ఇలా వేడి వేడి నీళ్లతో పిండి కలపడం వల్ల చెక్కలు చాలా గుల్లగా అండ్ క్రిస్పీగా వస్తాయండి. ఎన్ని రోజులైనా అసలు మెత్తపడకుండా చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేడి వేడి నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోండి. డైరెక్ట్గా చేతితో అయితే కలపలేం కదండి, అందుకని నేను గరిటతో కలుపుతున్నాను. ఇలా గరిటతోనే బాగా పిండిని కలిపిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి. ఇలా చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి. మరి ఒకేసారి నీళ్లు మొత్తం వేయబాకండి. కొంచెం నీళ్లు చూసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని పిండిని సెమీ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం ఇలా లాగినట్టు చేస్తే గుల్లగా రావాలి. ఇలా పిండి స్ట్రక్చర్ ఉంటే సరిపోతుంది. ఈ పిండిని
మీ దగ్గర టైం ఉంటే 1 అవర్ పాటైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టినా సరిపోదు. నేనైతే ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టుకుంటాను. ఒక 20 మినిట్స్ తర్వాత పిండి ఆరకుండా నాప్కిన్ని ఒకవైపుగా వేసుకొని ఇలా చిన్న సైజ్ ముద్దల్లాగా పిండిని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకొని పిండిని పెట్టుకోవాలి. ఆ లోపల పిండి ఆరిపోకుండా మళ్ళీ తడి క్లాత్ని పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా మీరు చెక్కల స్టాండ్తో అయినా చేసుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర చెక్కల స్టాండ్ లేదు, తక్కువ టైంలోనే ఎక్కువ చెక్కలు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఏదైనా డ్రెస్ కవర్ అయినా శారీ కవర్ అయినా ఉంటుంది కదండి, ఈ కవర్ని ఇలా 2 సైడ్స్ కూడా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. 1 స్పూన్ ఆయిల్ వరకు బాగా అప్లై చేసిన తర్వాత ముందుగానే రౌండ్ చేసి పెట్టుకున్నాం కదండి బాల్స్ని, ఆ బాల్స్ని కూడా మీరు సరిపడేంత వేసుకొని ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా పప్పు డబ్బాతో అయినా మీరు చెక్కల్లాగా కొంచెం ప్రెజర్ ఇస్తూ చేసుకుంటే ఎన్ని చెక్కలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కవర్ నుండి చెక్కలు కూడా చాలా ఈజీగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఆ నూనెలో ఇలా చిటికెడు సాల్ట్ వేసుకుంటే అసలు నూనె పీల్చవండి. ఇలా మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా చిటికెడు సాల్ట్ అనేవి వేసుకోండి, నూనె తక్కువగా పీల్చుకుంటాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 by 1 చెక్కల్ని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చెక్కలు వేసుకోండి. ఇలా అయితేనే చెక్కల కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆయిల్ సరిగా వేడి అవ్వక ముందే మీరు చెక్కలు అంత బాగా కలర్ అనేవి రావండి. అందుకని ఆయిల్ బాగా వేడైన తర్వాత చెక్కలు వేసుకొని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైనా స్ట్రైనర్తో చెక్కల్ని స్ట్రైన్ చేసుకోండి. చూసారు కదండి, ఇదే విధంగా నేను రెండో వాయి కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి, సేమ్ ఇలానే మొత్తం చెక్కల్ని అరగంటలోనే ఎన్నో చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ చెక్కల్ని ఒక 1 అవర్ పాటు బయట పెట్టుకుని దాని తర్వాత మీరు ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే అసలు ఎన్ని రోజులైనా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. చూసారా, చెక్కలు కూడా ఎంత గుల్లగా ఉన్నాయో. మీరు జస్ట్ ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే ఒక చెక్క మొత్తం తినొచ్చండి. అంత గుల్లగా అండ్ అంత టేస్టీగా ఉంటాయి. మీకు ఇలాంటి ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.